నమస్తే గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అర్చనాని. అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ అవుతుంది కదా అండి. లైక్ క్లోజ్ టు మంత్ కూడా అవ్వచ్చు నేను వీడియోస్ పోస్ట్ చేసి. అండ్ రీసెంట్ ఒక్క వీడియో పోస్ట్ చేశాను. అంటే మా మ్యాగీ నాకు ఎట్లా చూస్తుందో అనేసి. ఆ వీడియోలో చెప్పిన అంటే నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా అంటే ఐ అండర్వెంట్ సర్జరీ కదా. సో ఈ రోజు దాని గురించి నేను డిస్కస్ చేయడానికి మెయిన్లీ ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి. నన్ను అంటే లైక్ యూట్యూబ్ ఫ్యామిలీ లాగా మెంబర్ లాగా యాక్సెప్ట్ చేసినందుకు నా ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ కి అండ్ ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయినా నా వీడియో పాపప్ అయినా చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సో ఈ రోజు టాపిక్ చెప్పాను కదా, సర్జరీ ఎందుకు అయింది అనేసి. సో రీసెంట్లీ నాకు ఏంటంటే స్టాంగులేటెడ్ హెర్నియా అయిందనమాట. బేసిక్ గా చాలా మందికి హెర్నియా అవుతుంది, అంటే పేగు అనేది కొంచెం బయటికి రావడం అవుతుంది. స్టాంగులేటెడ్ హెర్నియా అంటే పేగు పైన పేగు పడి అక్కడ బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది అనమాట. నా సిచ్యువేషన్ లో ఏమైపోయిందంటే స్టాంగులేటెడ్ హెర్నియాతో పాటు పేగు పైన పేగు పడి బ్లడ్ ఫ్లో అనేది బ్లాక్ అయిపోయి అండ్ రప్చర్ అయిపోయి ఇంటెస్టైన్స్ రప్చర్ అయిపోయి దాంట్లో ఉన్న సబ్స్టెన్స్ అనేది బయటికి రావడం జరిగింది. సో దీనికి రీజన్ ఏంటి అని తెలుసుకుంటే డాక్టర్ ఏం చెప్పారు అంటే వాల్స్ వీక్ అయ్యాయి, అబ్డామినల్ వాల్స్ వీక్ అయ్యాయి. ఓకే, అబ్డామినల్ వాల్స్ వీక్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరికి ఐ వాంట్ టు కన్వే అ మెసేజ్ దట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ఫీమేల్ బాడీ చాలా వీక్ అయిపోతుంది. అండ్ హూసో ఎవర్ 30 అబౌట్ క్రాస్ చేసిన వాళ్ళు ఫస్ట్ టైం డెలివరీ తర్వాత బాడీ ఇంకా వీక్ అయిపోతుంది. సో ఈ వీడియో ద్వారా చెప్పడం ఏంటి అంటే మాక్సిమం మీ హెల్త్ మీరు చూసుకోవాలి. లైక్ న్యూ మమ్ కానీ ఓల్డ్ మమ్ కానీ ఎవరైనా కానీ ఫీమేల్ హెల్త్ ఫీమేల్ చేతిలో మాత్రమే ఉంటుంది. మాక్సిమం ట్రై టు అవాయిడ్ లిఫ్టింగ్ హెవీ మెట్రిక్స్. వెయిట్ తగ్గాలి, అది చేయాలి, ఇది చేయాలి అని మాత్రం త్వరతో ఏమంటారు జల్దీ డెసిషన్స్ తీసుకొని సఫర్ అవ్వకండి. టేక్ యువర్ ఓన్ టైం. ఫ్యాట్ ఉన్నంత మాత్రం ఏమీ అవ్వదు. ఒకసారి ఇట్లా హెర్నియాస్ కానీ అలా వచ్చి సఫర్ అవుతుంటే ఇట్ పెయిన్స్ అ లాట్ అనమాట. సో మాక్సిమం మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది, చూసుకోవాలి. హెవీ ఆబ్జెక్ట్స్ స్లిప్ చేయకండి అండ్ హెవీ ఎక్సర్సైజెస్ చేయకండి. హెవీ ఎక్సర్సైజెస్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే చేయాలి. ఓన్ గా ఎక్సర్సైజెస్ చేయకండి. ఓకే, హెవీ ఆబ్జెక్ట్స్ స్లిప్ చేయకండి. మాక్సిమం స్ట్రెస్ అవాయిడ్ చేయండి. మాక్సిమం హ్యాపీగా ఉండడానికి మాత్రం ట్రై చేయండి. బికాస్ ఒక్కసారి హెల్త్ పోతే మన చేతిలోకి ఏమీ రాదు. ఓకే, సో బీ స్ట్రాంగ్,